సంక్రాంతి అంటేనే రంగవల్లులు, గొబ్బెమ్మలు, ఇంటి ముంగిట సందడి చేసే గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలు. కానీ రాను రాను గంగిరెద్దులు, హరిదాసుల వృత్తి వాళ్లు కనుమరుగవుతున్న పరిస్థితి ఉంది. గ్రామాల్లో ఇంటింటికి తిరిగినా తమకు పూట గడవని పరిస్థితులు ఉన్నాయని వాళ్ళంటున్నారు. గంగిరెద్దుల అలంకరణకు కూడా రోజు కూలీ రావడం లేదన్నది వాళ్ల ఆవేదన. కేవలం తమ వృత్తిని పోగొట్టుకోలేక సంక్రాంతి రోజుల్లో గంగిరెద్దుల్ని గ్రామాల్లో ఊరేగిస్తున్నామని చెబుతున్న వారితో మా ఏలూరు ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండగ అంటే గుర్తుకొచ్చేది సంస్కృతి సాంప్రదాయం. అయితే ఈ సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది గంగిరెద్దుల వాళ్ళు. అంటే గంగిరెద్దుల వారు ప్రతిరోజు నెల రోజుల పాటు ధనుర్మాసంలో ప్రతి గుమ్మ ముందుకు వచ్చి ఈ సంక్రాంతి యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా ఇంటింటికి వాళ్ళు తిరుగుతూ కూడా ఇటు ఈ సన్నాయి డోలు అలాగే సన్నాయి వాయిస్తూ వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఈదీగా తిరుగుతూ అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ పండగ వాతావరణం అయితే కూడా ప్రతి పల్లెలో ప్రతి వీధిలో కూడా కనపడే విధంగా చేస్తూ ఉంటారు. అయితే ఈ గంగిరెద్దుల వారికి సంబంధించి రాను రాను వీరికి సంబంధించి మొత్తం తరాలు మారుతున్నాయి. అయితే వచ్చే తరానికి ఇంకా గంగిరెద్దుల వారు మనకు కనిపించరు అనేది అతిశయోక్తి కాదు. ఎందుకంటే పెరుగుతున్నటువంటి టెక్నాలజీ కానీ ఇది కానీ అయితే వాళ్ళ పిల్లలు కూడా విద్యావంతులు కావడం, ఉద్యోగాలు చేసుకోవడం, సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఈ వృత్తులు కొనసాగించేందుకు భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి, అసలు వీరికి ఆదరణ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు చూద్దాం. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎలా ఉందండి, అంటే మీకు సంబంధించి మీ పిల్లలు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు ఎలా ఉంది అసలు ఆదరణ? మీ పిల్లలు ఇంకా వృత్తిలోకి వస్తారు, ఇప్పుడు మీకు ఆదరణ ఎలా ఉంది? ఎవరు వస్తున్నారండి? మనకు అసలు ఉద్యోగాలు రావట్లేదండి. ఎంత చదివించినా ఎలా ఉద్యోగాలు చదివిస్తున్నాం, అన్ని చదివిస్తున్నాం, చదివించిన ఉద్యోగాలు రావట్లా. అయితే మాకు పెత్తరపతి చంద్రపతి నేర్పించుకొని నేర్చుకొని అంతా 10 మంది శుభ్రం తిరుగుదామని గంగిరెద్దును పట్టుకొని మేళాలు వంచుకుంటా అలా తిరుగుతున్నాం. ఉద్యోగాలు మరి రావట్లేదండి మాకు. మాట ఏమంటే బీసీకి వచ్చాము. మేము బీసీకి వచ్చామని ఆ పింఛన్లు కాడ 60 ఏళ్ళు వస్తే ఇస్తారంట. 60 ఏళ్ళు మనకేమో 45 ఏళ్ళు 50 ఏళ్ళు కురాలి. మనకి పింఛన్లు కాడ ఇస్తలేదు. ఏంటంటే ఆ బసమందేవులు పట్టుకొని సంతోషంగా సంక్రాంతి నెలకొని పండుగలా తిరిగామని అలా ఊపిపడి తిరుగుతున్నాం. పట్టణ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు కల్చర్ పెరిగింది. వాళ్ళు అసలు మీకు ఆదరణ లభిస్తుందా? ఎలా ఉంటుంది ఇప్పుడు పరిస్థితి? ఒక ఇళ్ల తలాలు గాని ఒక ఏం గాని ప్రతి కాడ ఏది రావట్లేదండి. వీళ్ళు కాడ మనకి ఏమి చేస్తలేదండి. అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం అంటున్నారు. అక్కడికి వచ్చేపాటికి ఇళ్ల తలాలు అండి, ఇళ్ల తలాలు అయిపోయినాయి, లేకపోతే అది రాలేదు ఇది రాదలేదు అంటున్నారండి. మాకు ఏమి అంతలేదండి. ఎంత ఖర్చు అవుతుంది ఒక్కొక్క గంగిరెద్దుని పెంచడానికి? ఏ విధంగా ఉంటుంది? బలపల్లి మిర్చి కట్ట 3 గట్టలు తింటాయి. మా అమ్మూతి నొచ్చుకొని సంతోషంగా వాటిని మేత మేపి వాటిని మనం విలువ చూసుకొని ఎప్పుడు తిన్నా కనప వాటిని పెట్టి మేము పెరుగుతున్నామండి. వాటి వల్ల మేము బతుకుతున్నాం. ఆ అమ్మూతులు ఉండాలా, మేము చల్లగా ఉండాలా, సంక్రాంతి పండుగ చల్లగా ఉండాలని, ఆ జనవరి పండుగలో కసిమిసి పండుగలు మొత్తం అన్ని సంపూర్ణంగా ఉండాలని మేము విలువిచ్చామండి. అసలు మీ పిల్లలు కానీ ఇది కానీ అసలు వస్తాకి ఇష్టపడుతున్నారా? భవిష్యత్తు ఇంకా అసలు గంగిరెద్దు వాళ్ళు కనపడతారా భవిష్యత్తులో? కనపడటానికి ఏం లేదండి. అసలు తిరగబుద్ధి అవ్వట్లేదు. అసలుకి ఊళ్ళోకి వెళ్తే ఎవరన్నా 100 వండి 200 వండి అంటే ఇవ్వట్లేదు. అసలుకి ఎంతమందిని అడిగినా ఒక 5 రూపాయలు కూడా దొరకట్లే. కానీ తినడానికి తాగడానికి కూడా చాలుతారు. అసలు దేనికి ఆ ఎడ్లకి పిండి గట్లు కొనుక్కోవడానికి, గోధుమ పొట్టి గట్లకి, ఊరిగడ్డలు కొనుక్కోవడానికి ఎకరం 10,000 రూపాయలు అయిపోయింది. ఎకరం ఊరిగడ్డి పచ్చగడ్డి కొనాలన్నా 10,000 20,000 అవుతుంది ఒక ఎద్దుని మేపాలంటే. గంగిరెడ్లు తిప్పమండి. ఇక ఎందుకంటే తిప్పినా లాభం లేని కాడికి ఎందుకు? ఈ నెలలు బతకడానికే బోళ్ళంత కట్టం అవుతుంది. ఈ సల్లో పడుకొని అద్దాంలో పడుకొని నాన్న తిప్పలు పడినా డబ్బులు ఇవ్వట్లేదు అసలు ఎవరు. ఇది అంటే మొత్తానికి సంబంధించి కూడా గంగిరెద్దుల వారికి సంబంధించి కూడా ప్రోత్సాహం అనేది కూడా రోజు రోజుకి తగ్గుతుందని కూడా తెలుస్తుంది. ఇదే సందర్భంలో మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాలంటే ప్రభుత్వాలు తమకు కళాకారులకు అందించే పెన్షన్లు కానీ ఇతర సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని చెప్పి కూడా వాళ్ళంతా కూడా కొంత ఆవేదనతో కూడిన విజ్ఞప్తిని అయితే కూడా ప్రభుత్వాలు చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్, టీవీ, గోదావరి జిల్లా నుంచి.